18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. 6 నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తూ తీర్మానం చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందున వారిని సస్పెండ్ చేసినట్లుగా స్పీకర్ తెలిపారు. కర్ణాటకలో మంత్రులు సహా అనేక మందిపై హనీ ట్రాప్ వ్యవహారం కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో తీవ్ర గందరగోళం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ಕರ್ನಾಟಕ ವಿಧಾನಮಂಡಲ ಸಂಪಾದಕರು ನಿವೃತ್ತದ ಪರವಾಗಿರೋ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು, ಪ್ರಸ್ತಾವದ ವಿರೋಧವಾಗಿ ಇಲ್ಲ ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. కర్ణాటకలో 18 మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ నడిగి తెలుసుకుందాం. రిత్విక్, లక్ష్మీదుర్గ కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హనీ ట్రాప్ అంశం అనేది తీవ్ర దుమారం జరుగుతుంది. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ అంశం మీద ఇవాళ 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఒక మంత్రులతో సహా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మీద దాదాపు 48 మంది మీద హనీ ట్రాప్ జరిగిందని చెప్పి ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అప్పటి నుంచి నిరసన తెలుపుతూ వస్తున్నారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా సభ జరగనీయకుండా కూడా ఈ హనీ ట్రాప్ వ్యవహారం మీద ప్రభుత్వం పూర్తి విచారణ జరపాలని చెప్పి, దీని మీద దోషులు ఎవరున్నారో వారిని గుర్తించాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. దీని మీద సీఎం వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకసారి కేసు నమోదు చేసి దీని మీద ఎంక్వైరీ జరిగితే ఎలాంటి వారిని ఉపేక్షించేది లేదని చెప్పినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా బీజేపీ ఎమ్మెల్యేలు అలాగే జేడీఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నిరసన జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా 3 సార్లు సభను వాయిదా వేశారు. అయితే ఇవాళ బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజు కావడంతో బడ్జెట్ పైన సీఎం వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆ వివరణ ఇచ్చే ప్రక్రియను కూడా వారు అడ్డుకుంటూ వస్తున్నారు. మరోవైపు సభ ముగిసే సమయం కావస్తుండడంతో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత ఎక్కువ నిరసన తెలపడంలో భాగంగా కూడా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. పోడియం వద్దకు వెళ్లి పేపర్లు చింపడం, అలాగే హనీ ట్రాప్ సంబంధించిన సీడీలట్టు కూడా సీడీలను చూపించడం, వాటిని మొత్తం కూడా స్పీకర్ మీదకి విసిరివేయడం, ఇలా బీజేపీ కానీ జేడీఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పీకర్ ను పొడియంను చుట్టుముట్టారు. సభ కార్యక్రమాల పూర్తిగా కూడా అడ్డుకోవడంతో వాళ్ళని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్పి కూడా చెబుతున్నారు. దీని మీద బిల్లు ప్రవేశపెట్టి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ రిత్విక్. ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದಾಬಾದ್ ಹೇಳಿದವರಿಗೆ ಒಳಗಡೆ ಬಿಡ್ತಾರೆ. ಪಾಕಿಸ್ತಾನ ಜಿಂದಾಬಾದ್ ಹೇಳಿದವರಿಗೆ ಒಳಗಡೆ ಬಿಡ್ತಾರೆ. ಪ್ರಸ್ತಾವ ಹೀಗಿದೆ: 20 ಸಾಲಿನ ಕರ್ನಾಟಕ ಮೋಟಾರ್ ವಾಹನಗಳ ತೆರಿಗೆ ಸುಧಾರಣೆ ಮತ್ತು ತಿದ್ದುಪಡಿ ವಿಧೇಯಕವನ್ನು ಮಂಡಿಸಲು ಸಭೆ ಅನುಮತಿ ನೀಡಬೇಕು. ಪ್ರಸ್ತಾವದ ಪರವಾಗಿರುವ ಹೌದು ಎಂದು ಸೂಚಿಸಬೇಕು. ಪ್ರಸ್ತಾವದ ವಿರೋಧ